మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయంతో సిద్ధమయ్యారు. అసెంబ్లీ సమావేశాల వేళ పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటుగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో పార్టీ వైఖరి ఖరారు చేయనున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. పార్టీ రాజకీయ కార్యాచరణ, ప్రభుత్వ నిర్ణయాలపైన, నిరసనలపైన జగన్ కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ రోజు సమావేశంలో కీలక నిర్ణయం వెల్లడించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించి నిలదీసే విధంగా వ్యవహరించాలని ముఖ్యంగా జగన్ శాసన మండలి సభ్యులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీకి హాజరు కాకపోవడం పైన పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలకమైన బడ్జెట్ సమావేశాలు కావడంతో పాటుగా పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో నిర్మాణం, లడ్డు వ్యవహారం, భూముల కేటాయింపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో సభకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లాలని భావిస్తే ఆ దిశగా జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే అక్కడ నిరసన వ్యక్తం చేసి బయటకు వచ్చి మాట్లాడాలని కొందరు సీనియర్లు తమ అభిప్రాయంగా వెల్లడిస్తున్నారు. అదే సమయంలో పార్టీ నేతల ఇళ్లపైన దాడులు, తిరుమల లడ్డు వివాదం, మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో నిర్మాణంతో పాటుగా ఈసారి ప్రతిపాదించే బడ్జెట్ పైన చర్చ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 14న అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమయంలో సభకు వెళ్లాలని జగన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు పూర్తి కావడంతో ఇక ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపైన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.